వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే చపాతీ చేద్దాం. చపాతీ ఎలా చేశానో మీరు కూడా చూడండి. చపాతీ చేద్దామని వచ్చి చూసే లోపల ఇలా మొత్తం పొద్దున అంట్లు కడిగేసి వెళ్ళినవి మొత్తం ఇలానే ఉన్నాయి. ఇంకా నేను సర్దుకోవాలా. ఇలా తీసుకొని కడాయి బేసిన్ మీద స్టవ్ మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్. మా అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ షీ ఆల్వేస్ యూజ్డ్ టు టెల్ మీ నువ్వు జీనియస్ నేను ఎప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఈ రోజు నమ్ముతున్నాను. ఐ యామ్ ఎ జీనియస్. మనం దీనిలోకి సాల్ట్ వచ్చేసి ఇంత సరిపోయింది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు. మళ్ళీ సాల్ట్ డబ్బాకి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ మన చేతులు అసలు ఊరుకో, చేతులు కాళ్ళు దేనికి పడితే దాన్ని తగులుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ కలుపుతున్నా. ఇట్లా పొడిగా ఉంటే మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ దీంట్లో కొన్ని నీళ్ళు అలా నీళ్ళు వేసుకుంటా కొంచెం గట్టిపడే అంతవరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఏంది అదే చేత్తో పట్టుకున్నాం అని మీకు డౌట్ రావచ్చు. నేను ఒక చేత్తో నేను వీడియో తీస్తున్నా, అందుకు ఒక చేత్తోనే రెండు పనులు చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా పిండి మొత్తం కలిపేసరికి బత్తాయి పండు పిండి వచ్చింది. ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా నీట్గా తీసుకెళ్ళి ఇది నీట్గా ఇక్కడ నుంచి తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ పొడి పిండి కావాలి కాబట్టి రుద్దటానికి పొడి పిండి తీసుకొని మనకి మళ్ళీ అది చపాతీ పిండి అది రోలర్ కావాలి ఫ్రెండ్స్. మళ్ళీ సామాన్లు మొత్తం అది ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి. ఇక్కడే ఉంది, దొరికింది అలానో. మళ్ళీ దీనికి ఒక తమ్ముడు ఉంటాడు, ఇది తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నాకేం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి A few moments later, 2000 years later, one eternity later. దీన్ని ఇలా రోల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది తగ్గిపోతుంది, పక్కన పెట్టి మళ్ళీ దీంట్లో కాస్త పొడి పిండేసి అప్పుడు అంటే అతుక్కోకుండా ఉంటుందండి ఫ్రెండ్స్. నాకు తెలీదు, చేస్తుంటే చూసా. మళ్ళీ ఇలా నీట్గా అంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే ఒక్కొక్కటి సపరేట్గా చేసుకోవడానికి. దాంట్లో ఉంటే మళ్ళీ లాక్కోవాలి, పీక్కోవాలి, అందుకు. ఇంకా మెడకాయలు నరికినట్టు నరకటమే ఫ్రెండ్స్. పీస్ మనకి ఎంత సరిపోయింది అంటే అంత. మనం అనుకున్న పీసులు 5 లేదా 6 ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి ఫ్రెండ్స్. మనం అనుకున్న దానికన్నా 1 2 ఎక్స్ట్రా వచ్చినాయి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఇలా కట్ చేసుకున్నాం వాటిని మళ్ళీ ఇదే దాంట్లో వేసుకున్నాం. ఒక్కో పీస్ తీసుకొని చేసుకున్నాం. మరి ఇప్పుడైతే స్టవ్ పెనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెనం పెట్టడానికంటే ముందు మనకి లైటర్ కావాల్సి గ్యాస్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. గ్యాస్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మా నాన్న పదే చెప్పిండు గ్యాస్ కాడ జాగ్రత్త అని. ఇప్పుడు పెనం వేడే లోపల మనం ఇంకా ఒక్కొక్కటి అయితే చేసుకుందాం. దీని మీద కొంచెం పొడి పిండేసి మళ్ళీ అతుక్కుంటుంది. అది అతుక్కుంటే అదో తలకాయ నొప్పి. ఇలా నీట్గా అటు 2 సార్లు ఇటు 2 సార్లు ఇట్లని ఇంకా ఇది తమ్ముడిని తీసుకొని రుద్దటమే ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ది అయితే చేసి అందులోకి పెనం వేడైందో లేదో చూసుకుందాం. అయింది ఫ్రెండ్స్, వేడైతే తగులుతుంది. ఫస్ట్ అయితే నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. నూనె ఇలా పెనానికి రాసుకొని మనం చేసిన అందమైన చపాతీ అతుక్కపోయింది ఇది. ఓ మై గాడ్, ఓహో ఇది భలే వచ్చింది ఫ్రెండ్స్. ఎలానో కింద నూనె వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పైన ఇటు రెండో సైడ్ కూడా నూనె వేద్దాం. కొంచెం నూనె వేసి బాగా రుద్ది చపాతీ ఎర్రగా అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మరి అంతలోకి అది అలా పెట్టేసి మనం ఇంకో చపాతీని రోల్ చేసుకుందాం. పాపం అమ్మ అయితే మన మీద దయ చూపించి పెద్ద టమాటా ఒకటి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మనం దీంతో వచ్చేసి కర్రీ చేయాలి. చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకోసారి మనం చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఇంకా చిన్న ప్లేటు ఇంత పెద్ద టమాటాని కడిగి, టమాటా చాలా బరువు ఉంది అసలుకే మొయ్యలేకపోతున్నాం. ఇంత టమాటా ఒకటి తీసుకొని ఇది
ఇక్కడ చాకు తీసుకొని ఇంక వెళ్ళి మనం ఇంకా కోసే పని ప్రారంభిద్దాం. కూర్చొని ప్రశాంతంగా మనం ఇంకా టమాటాని అయితే కోద్దాం ఫ్రెండ్స్. పెద్ద టమాటా చేతిలో పట్టట్లా, జారిపోతుంది ఫ్రెండ్స్. ఇది 4 ముక్కలైంది. ఇది ఇంత పెద్ద టమాటా ఎలా తినాలో ఏమో ఇప్పుడు నాకు అది అర్థం కావట్లేదు కర్రీలోకి. ఇది 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 తీస్తే నేను ఎందుకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి మరి నాకు, అందుకని దీన్ని ఫాస్ట్ తీసేయాలి. ఎర్రగా ఉంది. దీనికి ఫస్ట్ పైన ఇది తోలు తీసేద్దాం. తోలు తీసేసి తోలు అయితే నీట్గా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. మీకు ఒకటి చూపించాలి ఫ్రెండ్స్, నా కాడ మినీ గ్యాజెట్ ఒకటి ఉంది. టెట్టడా మా అబ్బాయి ఎక్కడ చేతులు కోసుకుంటాడని మా మమ్మీ పంపించింది ఫ్రెండ్స్. దీంట్లో చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు టమాటా కట్ అయిద్దా లేదా ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి మీరు. దీన్ని ఇలా ఫిక్స్ చేసి ఇది కరెక్ట్గా కూర్చున్న తర్వాత ఇది రపా లాగటం ఫ్రెండ్స్. మనకి సైజ్ సరిపోయేంత లాగటం ఫ్రెండ్స్. ఇదేదో బాగుంది కదా, మీరు కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో దొరికిద్ది. ఇది ఎంత ఉంటుందో మన నాకు తెలియదు. ఇప్పుడు మనం లాక్కొని ఇది సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన కర్రీకి చేసి. ఇలాంటి మినీ గ్యాజెట్స్ ఉంటే వంటలు ఎవరైనా ఎందుకు చేయరు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ నూనె బాగా వేడేదాకా చూసి దీంట్లో కొన్ని తాలింపు గింజలు ఫ్రెండ్స్ కాబట్టి ఇన్ని సరిపోతాయి. దీనికి మూత పెట్టేసి మొత్తం ఎర్రగా వచ్చేదాకా అలా కలుపుకుంటా అయితే మనం ఈ గ్రైండ్ చేసుకున్న ఫ్రెండ్స్. మనం కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం అసలు ఏ ఫుడ్ అయితే తింటున్నాం మనకైతే మసాలా అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మసాలా ఎక్కువ తింటానని మా అమ్మ చూడండి దేంట్లో పంపించిందో, ఇంత చిన్న దాంట్లో. కొంచెం మసాలా తీసుకొని లైట్గా అలా ఇంకా చాలు ఫ్రెండ్స్. మళ్ళీ మా అమ్మ చూసిద్ది వీడియోలో. అలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్, మూత పెట్టేసి బాగా వేడయ్యేదాకా. ఈ వాటర్ అనేది కొంచెం లైట్గా పీల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి తాలింపు గింజలు మాడిపోయినాయి ఇందాక హైలో పెట్టేసరికి. ఎప్పుడైనా అలా పెట్టకూడదు, ఇంకోసారి అలా చేంజ్ చేయను. చూడండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు వచ్చి తర్వాత చూద్దాం. సరే ఫ్రెండ్స్ 5 నిమిషాలు అయితే అయింది, తీసి చూద్దాం. ఫ్రెండ్స్ మసాలా వాసన అయితే భలే అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. కాస్త మళ్ళీ అలా ఇలా కలుపుకొని ఇది అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. స్టవ్ అయితే ఆఫ్ చేసి వాటర్ తెద్దాం ఫ్రెండ్స్. వాటర్ లేవు తాగడానికి, అయిపోయేదాకా నేను చూసుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతీలు 1 2 3 4. 4వది అయితే ఫస్ట్ది భలే విచిత్రంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ప్రపంచంలో మనలాగా ఎవరు చేసి ఉన్నాడు అనుకుంటున్నాను, ఎంత విచిత్రంగా వచ్చిందో ఇది. ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్గా చపాతీ అయితే టేస్ట్ చేసేద్దాం. సరే అంత కూర తీసుకొని పర్వాలా బాగుంది యావరేజ్గా. సరే బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్.